అనుదినమన్న శ్రోతలకు మన ప్రభువును రక్షకుడై ఉన్న యేసుక్రీస్తు యొక్క సరిసాటి లేని మహా గొప్ప పరిశుద్ధమైన నామమున దుశ్శుభములు. నేడు 2024 సంవత్సరము డిసెంబర్ మాసము 22వ తారీఖు ఆదివారం నాటి ధ్యానాంశము. మనసునందు సంతోషముగా ఉండవలెను. 37వ కీర్తన 4వ వచనమందు యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. ప్రభువునందు ఎల్లప్పుడూ సంతోషముగా ఉండునట్లు మనము పిలువబడి ఉన్నాము. ప్రభువునందు ఆనందించుటే మన యొక్క బలము. నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయం 10వ వచనం. ప్రభువునందు ఎల్లప్పుడూ సంతోషముగా ఉండుడి. మనము సంతోషముగా ఉండవలను అనుటే ప్రభు యొక్క కోరికే ఉన్నది. మనము సంతోషముగా ఉండవలను అంటే సంతోషమునకు విరోధముగా ఉండే పలు అంశములను మన యొక్క జీవితం నుండి తొలగించవలెను. పలు సమయములయందు మన యొక్క సంతోషమును సాతాను దొంగిలించుచున్నాడు. అతడు దొంగిలించుటకును, హత్య చేయుటకును, నాశనము చేయుటకే వచ్చుచున్నాడు. అంత మాత్రమే కాదు, పాపములను, అక్రమములను మన యొక్క సంతోషమును పోగొట్టుచున్నది. క్షణికమైన సుఖములను అనుభవించుచున్నప్పుడు కొంచెం సేపు మాత్రమే ఆనందము కలిగించున్నట్లుగా ఉండినప్పటికీ చివరకు మనస్సాక్షియందు నేరారోపణము చేయబడి పాపం యొక్క శిక్షను అనుభవించుచున్నప్పుడు బహుగా మనస్సునందు వేదన పడినట్లు చేయుచున్నది. దేవుని బిడ్డలారా, పాపమును తొలగించి పరిశుద్ధ మార్గంలోనికి వచ్చేదరా? పరిశుద్ధత ద్వారా వచ్చుచున్న సంతోషమే నిజమైన గొప్ప సంతోషమునై ఉన్నది. బైబిల్ గ్రంథము సంతోషముగా ఉండుడి అని చెప్పుచున్నది. అంత మాత్రమే కాదు, క్రీస్తునందు సంతోషముగా ఉండుడి అని చెప్పి మనలను ఉత్సాహపరచుచున్నది. ఒక ఆత్మ మారు మనసు పొంది క్రీస్తుని వద్దకు వచ్చుచున్నప్పుడు మనకు సంతోషము ఏర్పడుచున్నది, క్రీస్తునకు కూడా సంతోషము ఏర్పడుచున్నది. అంత మాత్రమే కాదు, పరలోకమునందు మిగుల సంతోషము కలుగును అని బైబిల్ గ్రంథము సెలవిచ్చుచున్నది. మారు మనసు అక్కర్లేని 99 మంది నీతిమంతుల విషయమే కలుగు సంతోషము కంటే మారుమనసు పొందు ఒక పాపి విషయమే పరలోకమునందు ఎక్కువ సంతోషము కలుగును. లూకాసు వార్త 15వ అధ్యాయము 7వ వచనం. మారుమనసు పొందిన ప్రతి ఒక్క దేవుని బిడ్డయు అత్యధిక సమయము దేవుని స్తుతించుటకును, ఆయన వద్ద ప్రార్థించుటకును ప్రయత్నించవలెను. ప్రార్థించే కొలది మన అంతరంగమునందు గల భారములు మరుగై పోవును. మనకు చింతలను, కన్నీరు విడిచినట్లు చేయు వేవేల కొలది అంశములను, దుష్ట మనుషులను, సమస్యలను కలవు. అయితే 1 గంట సేపు హృదయమును కుమ్మరించి ప్రార్థించినట్లయితే అట్టి సమస్యలు అన్నీయును ఎటుపోయినో అను సంగతిని తెలియకుండానే పోవును. దైవిక ప్రసన్నత మనలను కప్పును. దైవిక సమాధానము మన అంతరంగమును నింపి పొర్లునట్లు చేయును. ప్రభుపై మీ భారమును మోపివేయుడి, ఆయన మిమ్ములను ఆదరించును. ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు గనక మీ చింత యావత్తును ఆయన మీద వేయుడి. అప్పుడు నిశ్చయముగానే మీ దుఃఖమంతయును సంతోషముగా మారును. యోహాను సువార్త 16వ అధ్యాయం 20వ వచనం. ఇజ్రాయేలుకు రాజైన యెహోవా మీ మధ్య ఉన్నాడు, ఇక మీట మీకు అపాయము సంభవింపదు. జెఫన్యా గ్రంథము 3వ అధ్యాయము 15వ వచనం. దేవుని బిడ్డలారా, సమస్త సంతోషముల కంటేను క్రీస్తు యొక్క రాకడయందు ఆయన ముఖాముఖిగా దర్శించుచున్నప్పుడు గల సంతోషము గొప్ప ఔన్నత్యమును మహిమగలదిగా ఉండును. యేసుక్రీస్తు త్వరగా వచ్చుచున్నాడు. నేటి ధ్యానమునకై యెహోవా విమోచించిన వారు సంగీతనాదముతో సియోన్నకు తిరిగి వచ్చేదురు. నిత్య సంతోషం వారి తలల మీద ఉండును. వారు సంతోషానందము గలవారగుదురు. దుఃఖమును, నిట్టూర్పును తొలగిపోవును. యెషయా గ్రంథం 51వ అధ్యాయము 11వ వచనం. నేటి వేద పట్టణము ఉదయము మీకా గ్రంథము 6 మరియు 7 అధ్యాయములు, సాయంత్రము ప్రకటన గ్రంథము 13వ అధ్యాయం. ప్రభువు మిమ్ములను దీవించునుగాక. ఆమేన్.